సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్. సో నంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ ని మనము ఎన్ని గ్రూప్స్ గా క్లాసిఫై చేసాం మనము? అదర్ నెంబర్ సిస్టమ్స్ ఇంటూ డెసిమల్, డెసిమల్ టు అదర్ నెంబర్ సిస్టమ్స్, octal to hexadecimal and vice versa, octal to binary and vice versa, hexadecimal to binary and vice versa. ఓకే, సో ఈ 5 కంప్లీట్ అయితే మనకి టోటల్ గా కన్వర్షన్స్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ని మనము కంప్లీట్ చేసాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? ఏ నెంబర్ సిస్టమ్ ఇచ్చినా దాన్ని మనము డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. సో ఎలా కన్వర్ట్ చేస్తాము? అదర్ నెంబర్ సిస్టమ్స్ ఇంటూ డెసిమల్. ఏం చేస్తాం మనము? ఈచ్ డిజిట్ ని కానివ్వండి, బిట్ ని కానివ్వండి, దాని యొక్క పొజిషనల్ వెయిట్ తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాము. వచ్చిన ప్రొడక్ట్ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? డెసిమల్ రిజల్ట్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్ పార్ట్, సో ఏమవుతుంది? ఇంటీజర్ పార్ట్ అయితే మనకి పాజిటివ్ పవర్స్ తో స్టార్ట్ అవుతుంది, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకే, so you have to choose positive powers which starts with 0 from right to left if it is integer part. If it is fractional part, you have to consider from left to right. So negative powers ela start avutundi? -1, -2, -3 ala start avutayi annamata. Okay, ala consider chesukovali. So first classification complete ayindi. So next one చూద్దాము. So next one వచ్చేసరికి డెసిమల్ ని రిమైనింగ్ నెంబర్ సిస్టమ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే, ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని అదర్ నెంబర్ సిస్టమ్స్, అది బైనరీ కావచ్చు, ఆక్టాల్ కావచ్చు, హెక్సాడెసిమల్ కావచ్చు, లేదంటే బేస్ 7 కావచ్చు, ఇంకొక నెంబర్ సిస్టమ్ కావచ్చు. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ ని అదర్ నెంబర్ సిస్టమ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. Okay, if you want to convert the decimal number system into other number system, so you have to follow the successive division method. If it is integer part, you have to follow successive division. If it is fractional part, you have to follow successive multiplication by destination radix. మనం ఏదైతే రాడిక్స్ లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ రాడిక్స్ తో డివైడ్ చేస్తాము, లేదంటే మల్టిప్లై చేస్తాము. ఇంటీజర్ పార్ట్ అయితే డివైడ్ చేస్తాము, ఫ్రాక్షనల్ పార్ట్ అయితే మల్టిప్లై చేస్తాము డెస్టినేషన్ రాడిక్స్ తోటి. ఓకే, సో దట్ ఈస్ ద డెసిమల్ టు అదర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. డెసిమల్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డెసిమల్ నెంబర్ ఏంటి? మనకి ఇంటీజర్ పార్ట్ మాత్రమే ఉంది. దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాము. బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ డెస్టినేషన్ రాడిక్స్ ఏంటి? మనకి బైనరీనే కదా. బైనరీ యొక్క రాడిక్స్ ఏంటి? 2. సో ఏం చేయాలి? ఇంటీజర్ పార్ట్ అయితే డివైడ్ చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ అయితే మల్టిప్లై చేయాలి. సో 2 తో డివైడ్ చేయండి. డివైడ్ చేసినప్పుడు ఏవైతే రిమైండర్స్ వస్తాయో అవి రైట్ సైడ్ రిప్రజెంట్ చేయండి. 2 12s are 24. What is the remainder? 1. 2 6 are 12. What is the remainder? 0. 2 3s are 6. What is the remainder? 0. 2 1s are 2. What is the remainder? 1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన రిజల్ట్, ఈ రిజల్ట్ అనేది మనకి ఎలా ఉంది? విచ్ ఈజ్ లెస్ దాన్ 2. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది మనకి రాడిక్స్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనం కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ డివైడ్ చేయడానికి లేదు కదా. సో వీ మే స్టాప్ కన్వర్షన్ ప్రాసెస్ హియర్. ఓకే, సో ఇప్పుడు మనం రిజల్ట్ ఎలా తీసుకుంటాము? బాటమ్ టు టాప్ కన్సిడర్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో దీన్ని ఎంఎస్బి అంటాం, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్. దీన్నేమో ఎల్ఎస్బి అంటాం, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్. 11001 11001. ఓకే, సో ఇదే నెంబర్ ని మీరు ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తాము? 8 తో డివైడ్ చేస్తాము. ఇదే నెంబర్ ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? 16 తోటి డివైడ్ చేస్తారు. ఓకే, ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని అదర్ నెంబర్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే డెస్టినేషన్ రాడిక్స్ తోటి ఇంటీజర్ పార్ట్ అయితే డివైడ్ చేస్తాము, ఫ్రాక్షనల్ పార్ట్ అయితే మల్టిప్లై చేస్తాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 52 బేస్ 10. ఇక్కడ కూడా ఇంటీజర్ పార్ట్ ఉంది, దీన్ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో బైనరీ యొక్క బేస్ రాడిక్స్ ఏంటి? 2. కాబట్టి 2 తో డివైడ్ చేస్తాము. ఓకే, 2 26 are 52. వాట్ ఈస్ రిమైండర్? 0. 2 13s are 26. వాట్ ఈస్ రిమైండర్? 0. 2 6 are 12. వాట్ ఈస్ రిమైండర్? 1.
సో ఇలా డివైడ్ చేయండి. ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది విచ్ ఈస్ లెస్ దాన్ 2 ఉంది కాబట్టి యూ మే స్టాప్ ద కన్వర్షన్ ప్రాసెస్ హియర్. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిజల్ట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. 110100 110100. సో ఇలా కన్సిడర్ చేసుకోవాలి మీరు. ఓకే, సో ఇది ఇంటీజర్ పార్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చారు. ఏంటి 0.875 బేస్ 10. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రమే ఉంది. ఇంటీజర్ పార్ట్ లో 0 ఉంది. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? డెస్టినేషన్ రాడిక్స్ ఏంటి? బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఫ్రాక్షనల్ పార్ట్ ని మనం ఏం చేస్తాము? 2 తో మల్టిప్లై చేస్తాం. ఫ్రాక్షనల్ పార్ట్ ని ఏం చేస్తాం? మనము 2 తోటి మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఇక్కడ 1.75. ఇక్కడ ఈ సక్సెసివ్ మల్టిప్లికేషన్ మెథడ్ లో సో ఏం చేయాలి? ప్రతి స్టెప్ లో ఫ్రాక్షనల్ పార్ట్ ని కరెస్పాండింగ్ డెస్టినేషన్ రాడిక్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ వచ్చింది ఏంటి? ఫ్రాక్షనల్ పార్ట్ 0.75. దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏవైతే ఇంటీజర్ పార్ట్స్ ఉంటాయో, ఓకే, సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ దోస్ ఇంటీజర్ పార్ట్స్ అట్ రైట్ సైడ్. ఓకే, సో ఇక్కడ చూడండి 0.75 ఇంటూ 2 1.50. 1 ఇక్కడ రాయండి. సో మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకొని మల్టిప్లై చేయండి. సో మళ్ళీ 1 ఇక్కడ రాయండి. మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకొని మల్టిప్లై చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం టాప్ టు బాటమ్ కన్సిడర్ చేసుకుంటాము. ఫ్రాక్షనల్ పార్ట్ కి టాప్ టు బాటమ్ కన్సిడర్ చేసుకుంటాం రిజల్ట్. ఇంటీజర్ పార్ట్ 0 కాబట్టి మనకి వేరే నెంబర్ సిస్టమ్ లో కూడా 0 గానే ఉంటుంది. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి? 875. అది బైనరీలో ఎలా కన్వర్ట్ అయింది? 1 1 1 0 గా కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు సో ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ వరకు చేయాలి అంటే అంటిల్ ద ఫ్రాక్షనల్ పార్ట్ బికమ్స్ 0. సో యూ హ్యావ్ టు డూ ద మల్టిప్లికేషన్ అంటిల్ ద ఫ్రాక్షనల్ పార్ట్ బికమ్స్ 0. సో ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ 0 అయింది. 0 అయినప్పుడు మీరు 2 తో మల్టిప్లై చేస్తే 0నేగా వచ్చేది. మళ్ళీ 2 తో మల్టిప్లై చేసిన 0నేగా వచ్చేది. కాబట్టి ఇక్కడతో మనం ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని స్టాప్ చేయొచ్చు. మీరు క్లాస్కి వచ్చింది వినడానికి, పిచ్చి గీతలు గీయటానికి కాదు. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుంటాము? టాప్ టు బాటమ్ కన్సిడర్ చేసుకుంటాము వాల్యూస్. సో ఇది మనకు వచ్చిన రిజల్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ లో వచ్చేసరికి ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ అనేది 0 అవ్వదు. ఓకే, సో మరి అలాంటప్పుడు ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని ఎలా స్టాప్ చేస్తాము? సో ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ 0 కాకపోతే సో మనకి ఇక్కడ ఏంటి వాల్యూస్ వస్తూనే ఉంటాయి. గోస్ ఆన్ అంటే ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాము? కొన్ని ప్లేస్ వాల్యూస్ వరకు అంటే ఒక 4 పొజిషన్స్ వరకు లేకపోతే 5 పొజిషన్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకొని సో వి మే స్టాప్ ద కన్వర్షన్ ప్రాసెస్. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1.5 వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? 1.5 వచ్చిందని అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ నాకు మళ్ళీ 1.5 వస్తే మళ్ళీ 1.5 తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ ఇక్కడ నాకు 1 వస్తుంది నెక్స్ట్ స్టెప్ లో. మళ్ళీ 1 తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ 1.5 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఈ 2 డిజిట్సే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడైతే రిపిటేషన్ వస్తుందో అక్కడ కూడా మనం స్టాప్ చేయొచ్చు కన్వర్షన్ ప్రాసెస్. సో మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేస్తుంటే మళ్ళీ ఈ వాల్యూసే వస్తాయి. ఓకే, సో మనం డెసిమల్ నెంబర్ ని అదర్ నెంబర్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫ్రాక్షనల్ పార్ట్ అయితే మల్టిప్లై చేయాలి. ఓకే, సక్సెసివ్ మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ ఎప్పటి వరకు చేస్తాం మనము? అంటిల్ ద ఫ్రాక్షనల్ పార్ట్ బికమ్స్ 0. అదర్వైజ్ మనకి రిపిటేషన్ వచ్చే వరకు, యాక్యురేట్ వాల్యూ వచ్చే వరకు చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది డెసిమల్ నెంబర్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయటం. ఇంటీజర్ పార్ట్ ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ ఇస్తే ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము.
సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లమ్ లో మనకి బోత్ ఇంటీజర్ పార్ట్ ఇచ్చారు, ఫ్రాక్షనల్ పార్ట్ ఇచ్చారు. ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉన్నాయి ఈ ప్రాబ్లమ్ లో. ఇప్పుడు దీన్ని మనము బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. డెస్టినేషన్ రాడిక్స్ ఏంటి మనకి 2. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇంటీజర్ పార్ట్ సపరేట్ గా చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ సపరేట్ గా చేయాలి. ఇంటీజర్ పార్ట్ ఏంటి మనకి 163. ఇంటీజర్ పార్ట్ ని మనం బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? 2 తో డివిజన్ చేయాలి, సక్సెసివ్ డివిజన్ చేయాలి. సో ఇక్కడ చూడండి 2 తో డివైడ్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిజల్ట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో 1010011 1010011 అంటే ఇంటీజర్ పార్ట్ ని మనం కన్వర్ట్ చేస్తే వచ్చిన బైనరీ ఈక్వలెంట్ ఇది. నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి? 0.875 0.875. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఏం చేయాలి మనము? మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో మల్టిప్లికేషన్ చేయండి. ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1.75 వచ్చింది. 1.75. సో ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? 1110. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ గా చెప్పుకున్న ఎగ్జాంపులే. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏంటి? 1110. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిజల్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో 1110. 1110. So this is the equivalent binary for the given decimal number. For the given decimal number. సో ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఉంటే మీరు ఏం చేస్తాము? ఓన్లీ మనము సక్సెసివ్ డివిజన్ చేస్తాము. ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఏం చేస్తాము? సక్సెసివ్ మల్టిప్లికేషన్ చేస్తాము. రెండు ఉంటే ఇంటీజర్ పార్ట్ సపరేట్ గా చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ సపరేట్ గా చేయాలి. ఓకే, సో ఇది బైనరీనే కాదు, ఆక్టాల్ ఇచ్చిన ఇదే ప్రొసీజర్, హెక్సాడెసిమల్ ఇచ్చిన ఇదే ప్రొసీజర్. ఓకే, సో నెక్స్ట్ ఆక్టాల్ కన్వర్షన్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఆక్టా ఇచ్చింది ఏంటి? డెసిమల్ నెంబర్. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి మనము? ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆక్టాల్ అంటే డెస్టినేషన్ రాడిక్స్ ఏంటి మనకి? 8. డెస్టినేషన్ రాడిక్స్ ఏంటి? 8. సో ఇక్కడ ఇంటీజర్ పార్టే కాబట్టి 8 తో డివైడ్ చేయండి. సో 8 తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి ఇక్కడ మనకి. 8 5 సార్ ఎంత? 40. వాట్ ఈస్ ద రిమైండర్? 7. ఇక్కడ 5 ఉంది. మరి 5 మళ్ళీ 8 తో డివైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? లేదు. కాబట్టి మనం ఇక్కడతో కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేయొచ్చు కదా. సో రిజల్ట్ ఎలా కన్సిడర్ చేసుకుంటాము? వీ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో 572. 572. సో ఇక్కడ ఇచ్చిన డెసిమల్ నెంబర్ కి ఈక్వలెంట్ ఆక్టాల్ నెంబర్ ఇది. ఈక్వలెంట్ ఆక్టాల్ నెంబర్. ఓకే, సో చూడండి బైనరీ అంటే ఓన్లీ 1 0 లోనే వస్తుంది మనకు అవుట్పుట్. ఆక్టాల్ అంటే 0 నుంచి 7 లోపు ఏ డిజిట్స్ అయినా రావచ్చు. ఆక్టాల్ లో మనకి 8 కానీ 9 కానీ ఉండవన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఇచ్చిన డెసిమల్ లో 8 ఉంది, బట్ మనకు వచ్చిన ఆక్టాల్ లో 8 ఉందా? లేదు. ఓన్లీ ఆక్టాల్ లో 0 to 7 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. 5497. దీన్ని ఆక్టాల్ గా కన్వర్ట్ చేయాలి. కాబట్టి మీరు దేంతో? డెస్టినేషన్ రాడిక్స్ 8 కాబట్టి 8 తో డివైడ్ చేయండి. సో 8 తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది. సో ఇక్కడ చూడండి 12571. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిజల్ట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో 12571 అంటే ఇచ్చిన డెసిమల్ నెంబర్ కి ఇది ఈక్వలెంట్ ఆక్టాల్ నెంబర్. ఇది ఈక్వలెంట్ ఆక్టాల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో మనకి ఓన్లీ ఏమున్నాయి? 2 ఇంటీజర్ పార్టే ఉంది. ఫ్రాక్షనల్ పార్ట్ అయితే ఏం చేస్తారు మీరు? 8 తోటి మల్టిప్లై చేస్తారు. ఏం చేస్తారు? 8 తోటి మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ రెండు తీసుకున్నాము. దీన్ని మనం ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి. దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఆక్టాల్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ సపరేట్ గా, ఫ్రాక్షనల్ పార్ట్ సపరేట్ గా కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో ఇంటీజర్ పార్ట్ తీసుకోండి. సో ఇంటీజర్ పార్ట్ అంటే ఏం చేస్తాం మనము? 8 తో డివైడ్ చేస్తాము. రిమైండర్ ఏదైనా ఉంటే రైట్ సైడ్ రిప్రజెంట్ చేయండి. రైట్ సైడ్. ఓకే, సో కంప్లీట్ ఈ డివిజన్, సక్సెసివ్ డివిజన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 8 4s are 32. వాట్ ఈస్ రిమైండర్? 4. వాట్ ఈస్ రిమైండర్? 4. ఇక్కడ ఉన్న 4 మళ్ళీ 8 తో డివిజిబుల్ అవుతుందా? లేదు. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ద రిజల్ట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో ఇక్కడ ఏముందో చూడండి 4 4 5 7. అంటే ఇక్కడ ఇచ్చిన ఇంటీజర్ పార్ట్ కి ఇక్కడ వచ్చిన ఆక్టాల్ ఈక్వలెంట్ ఇది. ఆక్టాల్
సో ఇక్కడ ఇచ్చిన డెసిమల్ నెంబర్ కి ఇక్కడ వచ్చిన మనకి ఆక్టాల్ ఈక్వలెంట్ 4457. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్ కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటి, 0.621. సో దీన్ని మనం ఆక్టాల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఫ్రాక్షనల్ పార్ట్ విత్ 8. సో రిమైండర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి, మనం ఇక్కడ రైట్ సైడ్ రిప్రజెంట్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ని రైట్ సైడ్ రిప్రజెంట్ చేయాలి అండ్ అగైన్ మల్టిప్లై ద ఫ్రాక్షనల్ పార్ట్ విత్ 8. ఓకే, సో ఇక్కడ చూడండి 4. సో మనకి ఇక్కడ ఉన్న ఇంటీజర్ ఏమొచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. అలానే ఇక్కడ ఏమొచ్చింది, 7 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడైనా మనకి ఫ్రాక్షనల్ పార్ట్ అనేది 0 అవుతుందా, ఫ్రాక్షనల్ పార్ట్ అనేది 0 అవుతుందా, అవ్వట్లేదు. సో మరి ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, చూడండి ఇక్కడ మన రిజల్ట్ వచ్చేసరికి టాప్ టు బాటమ్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడో ఒక చోట మనకి ఫ్రాక్షనల్ పార్ట్ అనేది 0 అవుతుంది, లేదంటే రిపిటేషన్ అయినా వస్తుంది. రిపిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 7.616 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ లో వి మే గెట్ 7.616. సో ఇలా సేమ్ వాల్యూ కనుక వస్తే వి మే స్టాప్ ద కన్వర్షన్ ప్రాసెస్. ఎందుకు, మళ్ళీ సేమ్ ఆ తర్వాత ఇవే వాల్యూస్ రిపీట్ అవుతాయి. సో ఎయిదర్ ఫ్రాక్షనల్ పార్ట్ అయినా 0 అవ్వాలి, లేదంటే రిపిటేషన్ అయినా రావాలి. ఈ రెండు కేసెస్ లో ఏదైనా రాలేదు అంటే ఒక 4-5 డిజిట్స్ వరకు చేసి మీరు కన్వర్షన్ ప్రాసెస్ స్టాప్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఫ్రాక్షనల్ పార్ట్ కి ఈక్వలెంట్ ఆక్టాల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మనము ఫ్రాక్షనల్ పార్ట్ లో టాప్ నుంచి బాటమ్ కి కన్సిడర్ చేసుకోవాలి రిజల్ట్ అనేది. ఓకేనా, సో ఇది ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని ఆక్టాల్ గా కన్వర్ట్ చేయటం. ఇంటీజర్ పార్ట్ అయితే సో యూ హ్యావ్ టు డూ డివిజన్ విత్ 8. ఓకే, అండ్ యూ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్ విత్ 8 ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రాక్షనల్ పార్ట్. అండ్ నెక్స్ట్ హెక్సాడెసిమల్ కన్వర్షన్ కి వెళ్దాం. హెక్సాడెసిమల్, సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా నేను ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ రెండు కన్సిడర్ చేసుకున్నాను. ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటీజర్ పార్ట్ అయితే 16 తో డివైడ్ చేయండి, ఫ్రాక్షనల్ పార్ట్ అయితే 16 తోటి మల్టిప్లై చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ కన్సిడర్ చేసుకోండి. ఇంటీజర్ పార్ట్ ఏంటి, 2598. దీన్ని 16 తో మీరు డివైడ్ చేయండి. సో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నాకు వచ్చిన రిజల్ట్ 16 10s are 160. వాట్ ఈస్ ద రిమైండర్, 2. 2. మళ్ళీ ఇక్కడ 10 ఉంది, మళ్ళీ 16 తో ఇక్కడ డివిజన్ చేయటం పాసిబిలిటీ అవుతుందా, లేదు. కాబట్టి సో ఇది ఎందుకు, తక్కువ ఉంది కాబట్టి సో దీన్ని మీరు ఇలా లీవ్ చేసేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము బాటమ్ టు టాప్ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హెక్సాడెసిమల్ లో మనకి 10 అనేది ఉంటుందా, లేదు. హెక్సాడెసిమల్ నెంబర్స్ ఏంటి, మనకి 0 నుంచి 9 వరకు నెంబర్స్, A to F ఆల్ఫాబెట్స్. డెసిమల్ లో మాత్రమే 10 ఉంటుంది. హెక్సాడెసిమల్ లో 10 అంటే ఏం రాస్తాము, A. హెక్సాడెసిమల్ లో 10 అంటే ఏం రాస్తాము, A. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10 యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ A. ఓకే, సో అంటే A to 6. ఇది ఇంటీజర్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ 0.675 into 16. 0.675 into 16. మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ వచ్చిన ఇంటీజర్ వాల్యూని రైట్ సైడ్ రాయాలని చెప్పాను కదా, అంటే ఇక్కడ 10 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 12 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 12 వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 12.8 వచ్చింది. మళ్ళీ 16 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వాల్యూ, మళ్ళీ 16 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే వాల్యూ. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఈ 12 అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ 10 మనం ఏం రీప్లేస్ చేయొచ్చు హెక్సాడెసిమల్ లో, A. ఇన్స్టెడ్ ఆఫ్ 12 ఏ ఆల్ఫాబెట్ రీప్లేస్ చేయొచ్చు, C. అంటే మనం ఏం రాయొచ్చు, A to 6 point, ACCC. అంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంక ఏ ఉన్నా కానీ అది C కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకెక్కడ దీంట్లో మనకి 0 అనేది రాదు, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ అనేది 0 అవ్వదు. ఓకే, సో ఇక్కడ CC మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే మీరు దీన్ని ఎలా కూడా రాయొచ్చు, A to 6 point AC ఇలా రాయొచ్చు, లేదంటే తర్వాత 2 Cలే పెట్టొచ్చు, లేదంటే 3 Cలే పెట్టొచ్చు. సో ఏది పెట్టినా కరెక్టే. ఓకే, సో ఇది ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ గా ఎలా కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ లో 10 కానీ 11 కానీ 12 ఇలా వస్తే వాటికి కరెస్పాండింగ్ ఆల్ఫాబెట్స్ తోటి రీప్లేస్ చేయండి. ఓకే, A అంటే 10. ఓకేనా, 11 వచ్చింది అనుకోండి B రీప్లేస్ చేయాలి, 12 వస్తే C రీప్లేస్ చేయాలి, 13 వస్తే D. ఓకే, నెక్స్ట్ 14 వస్తే E, 15 వస్తే F.
సో టోటల్ గా మనకి హెక్సాడెసిమల్ లో 16 ఉంటాయి. 16 లో 0 to 9 ఏమో నెంబర్స్, A to F ఏమో ఆల్ఫాబెట్స్. ఓకే, సో ఇది సెకండ్ కన్వర్షన్. ఏంటి, ఇచ్చిన డెసిమల్ నెంబర్ ని అదర్ నెంబర్ సిస్టమ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ 2 కన్వర్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వన్ కన్వర్షన్ ఆఫ్ ఆక్టాల్ టు బైనరీ అండ్ హెక్సాడెసిమల్. ఓకే, అంటే ఇచ్చిన ఆక్టాల్ నెంబర్ ని బైనరీలోకి ఎలా చేయాలి, హెక్సాడెసిమల్ లోకి ఎలా చేయాలి. సో మీరు గుర్తుంచుకుంటే ఫస్ట్ 2 క్లాసిఫికేషన్స్ కాకుండా రిమైనింగ్ 3 క్లాసిఫికేషన్స్ మనం ఏం చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి, ఆక్టాల్ నుంచి బైనరీ అండ్ వైస్ వర్సా. ఓకే, హెక్సాడెసిమల్ టు బైనరీ అండ్ వైస్ వర్సా. ఓకే, నెక్స్ట్ ఆక్టాల్ టు హెక్సాడెసిమల్ కానివ్వండి, లేదంటే హెక్సాడెసిమల్ టు ఆక్టాల్. సో వైస్ వర్సా అంటున్నాం కాబట్టి బోత్ డైరెక్షన్, బైనరీ ఇస్తే ఆక్టాల్ లో ఎలా రాయాలి అనేది కూడా వస్తుంది, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టాల్ ఎలా రాయాలి అనేది కూడా వస్తుంది. ఓకే, సో లాస్ట్ 3 కన్వర్షన్స్ ఇవి, లాస్ట్ 3 గ్రూప్స్ ఇవి. ఓకే, సో దీంట్లో మీరు ఒక్కటి నేర్చుకుంటే సో టోటల్ గా మనకి కన్వర్షన్స్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ ఆక్టాలు హెక్సాడెసిమల్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసాం. ఏంటి, 1 ఆక్టాల్ డిజిట్ ఇస్ ఈక్వల్ టు 3 బిట్స్ ఇన్ బైనరీ. అంటే ఒక ఆక్టాల్ డిజిట్ దేనికి ఈక్వల్ అవుతుంది, బైనరీలో 3 బిట్స్ తో రిప్రజెంట్ చేయాలి. ఎన్ని బిట్స్ తో రిప్రజెంట్ చేయాలి, 3 బిట్స్ తో రిప్రజెంట్ చేయాలి. అదే ఒక హెక్సాడెసిమల్ గనక తీసుకుంటే హెక్సాడెసిమల్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ కావాలి మనకి, 4 బిట్స్ కావాలి. హెక్సాడెసిమల్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ కావాలి మనకి, ఇక్కడ 4 బిట్స్ కావాలి. ఎన్ని బిట్స్ కావాలి, 4 బిట్స్. ఓకే, సో నేను డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, ఆక్టాల్ ని హెక్సాడెసిమల్ లోకి కన్వర్ట్ చేయటము, హెక్సాడెసిమల్ ని ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయటం చెప్తాను. ఇది డిస్కస్ చేస్తే ఈ రెండు దాంట్లో వచ్చేస్తాయి మనకి. ఓకే, ఆక్టాల్ నుంచి హెక్సాడెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టాల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఆక్టాల్ ని హెక్సాడెసిమల్ లోకి అడిగినా, హెక్సాడెసిమల్ ని ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయమన్నా ఫస్ట్ మనం దేనిలోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. దేంట్లో కన్వర్ట్ చేయాలి, బైనరీ. ఇప్పుడు చూడండి, నేను ఇచ్చిన ఆక్టాల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ లోకి రాయాలి అంటే ఫస్ట్ ఆక్టాల్ ని మీరు బైనరీలో రాయాలి, బైనరీ తర్వాత హెక్సాడెసిమల్ లో రాయాలి. ఓకే, సో అంటే ఇక్కడ మనకి సింగిల్ స్టెప్ లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, లేదు అంటే మీరు ఏం చేస్తారు, మనం ఫస్ట్ 2 కన్వర్షన్స్ నేర్చుకున్నాము, ఆ రెండే గుర్తున్నాయి కాబట్టి ఇచ్చిన దాన్ని ఏం చేస్తారు, డెసిమల్ లోకి రాస్తారు, మళ్ళీ ఆ వచ్చిన డెసిమల్ ని మళ్ళీ ఏం చేస్తారు, హెక్సాడెసిమల్ లోకి రాస్తారు. ఓకే, అలా కాకుండా ఇక్కడ మనకి సింగిల్ స్టెప్ తోటి కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఆక్టాల్ టు హెక్సాడెసిమల్ అన్నా, హెక్సాడెసిమల్ టు ఆక్టాల్ అన్నా ఫస్ట్ మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. దేంట్లో కన్వర్ట్ చేయాలి, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి, ఆక్టాల్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి, ఆక్టాల్ నెంబర్. ఆక్టాల్ లో ఒక డిజిట్ దేనికి ఈక్వల్ అవుతుంది, బైనరీలో 3 బిట్స్ కి ఈక్వల్ అవుతుంది. బైనరీలో ఎన్ని బిట్స్ కి ఈక్వల్ అవుతుంది, 3 బిట్స్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 0 to 7 కదా మనకి ఆక్టాల్ ఉండేది, 0 to 7, 0 to 7. ఓకే, ఆక్టాల్. ఇప్పుడు ఈ ఆక్టాల్ నెంబర్స్ ని బైనరీలో రాయాలి, ఈ ఆక్టాల్ నెంబర్స్ ని బైనరీలో రాయాలి. బైనరీలో ఎన్ని బిట్స్ తో రాయాలి మనము, 3 బిట్స్. బైనరీలో ఎన్ని బిట్స్ తో రాయాలి, 3 బిట్స్ తోటి రాయాలి. ఓకే, 3 బిట్ అంటే బైనరీ అనేది పొజిషనల్ నెంబర్ సిస్టమ్ కదా. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, బైనరీ అనేది పొజిషనల్ నెంబర్ సిస్టమ్. అది దేన్ని ఫాలో అవుతుంది, పొజిషనల్ వెయిట్స్ ని ఫాలో అవుతుంది. అంటే నేను 3 పొజిషనల్ వెయిట్స్ తీసుకుంటున్నాను, 3 బిట్స్ కాబట్టి, అవునా. సో ఇక్కడ చూడండి మీరు 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 0, 2 power 1, 2 power 2. 2 power 0 అంటే ఏంటి, 1. 2 power 1 అంటే ఏంటి, 2. 2 power 2 అంటే ఏంటి, 4. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను ఎలా రాస్తున్నాను, 421 అని రాస్తున్నా, 421 అని రాస్తున్నా. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా రాస్తామో చూడండి, 3 బిట్స్ లో. 0 అంటే అన్ని పొజిషన్స్ 0 ఉండాలి కదా, 0 అంటే అన్ని పొజిషన్స్ 0 ఉండాలి కదా. మనం డెసిమల్ నెంబర్ లో ఎలా అయితే దీన్ని వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ అంటున్నామో బైనరీ నెంబర్ కి కూడా ఇదేమవుతుంది, 2 power 0, 2 power 1, 2 power 2 అవుతుంది. సో దీంట్లో 0 అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకు వచ్చేది 0నేనా.
ఓకే. నెక్స్ట్ 1 రావాలి అంటే ఈ ఒక్క పొజిషన్ లోనే 1 పెట్టి రిమైనింగ్ ఆల్ ఏం చేయాలి? 0 పెట్టాలి. రిమైనింగ్ ఆల్ ఏం చేయాలి మనం? 0 పెట్టాలి. ఇప్పుడు నాకు 2 అనే డెసిమల్ నెంబర్ రావాలి. కాబట్టి 2 అనే పొజిషన్ లోనే నేను 1 పెడుతున్నాను. రిమైనింగ్ ఆల్ పొజిషన్స్ ఏం చేస్తున్నాను నేను? 0 పెడుతున్నా. ఓకే. నెక్స్ట్ నాకు ఇక్కడ 3 రావాలి. 3 రావాలి. 3 అంటే ఎలా వస్తుంది? 2 + 1 3 కదా! 2 + 1 3 కదా! కాబట్టి ఆ 2 పొజిషన్స్ లో 1 పెడతాము. అంటే ఇప్పుడు ఈచ్ బిట్ దాని యొక్క పొజిషనల్ వెయిట్ తో మల్టిప్లై అవుతుంది. అంటే ఈ బిట్ అంటే ఇది 1 × 1 ప్లస్ 1 × 2 ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. నెక్స్ట్ 4 రావాలి. కాబట్టి 4 అనే పొజిషన్ లో 1 పెట్టండి. రిమైనింగ్ పొజిషన్స్ ఏం పెట్టాలి మనము? 0 పెట్టాలి. నెక్స్ట్ 5 రావాలి. 5 అంటే ఏంటి? 1 0 1 అంటే 4 + 1 5 కదా! 4 + 1 5 కదా మనకి 1 0 1. నెక్స్ట్ 6 రావాలి. 6 అంటే 4 + 2 6. నెక్స్ట్ 7 అంటే చూడండి 4 + 2 6 6 + 1 7. 7. ఓకే. ఓన్లీ 3 బిట్స్ రిప్రజెంటేషన్ లో మనం 0 to 7 మాత్రమే రిప్రజెంట్ చేయగలం. ఇప్పుడు 8 రాయాలనుకోండి. 8 రాయాలంటే మీకు 4 పొజిషన్స్ కావాలి. 4 బిట్స్ కావాలి. ఓకే. ఇప్పుడు ఆక్టాల్లో మనకి 0 to 7 ఉంటాయి. అవునా? ఆక్టాల్లో మనకి ఎన్ని నంబర్స్ ఉంటాయి? 0 to 7 టోటల్ గా 8 నంబర్స్ ఉంటాయి. ఈ 0 to 7 కి 3 బిట్ బైనరీ. 3 బిట్ బైనరీ ఇది. 3 బిట్ బైనరీ. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి చూడండి ఇప్పుడు నేను ఈ ఆక్టాల్ నెంబర్ ని హెక్సాడెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేస్తాను. సో ఎదర్ ఆక్టాల్ టు హెక్సాడెసిమల్ అన్నా హెక్సాడెసిమల్ టు ఆక్టాల్ అన్నా ఫస్ట్ మీరు బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చింది ఆక్టాల్ కాబట్టి నేను 3 బిట్ బైనరీ రాస్తున్నాను. 7 కి 3 బిట్ ఏంటమ్మా? 111. అవునా? 5 కి 3 బిట్ ఏంటి? 101. ఇగోండి ఇక్కడ ఉంది ఈ టేబుల్ నుంచి. 6 కి ఏంటి? 110. అండ్ నెక్స్ట్ పాయింట్ ఉంది కదా, పాయింట్ యాజ్ టీజ్ గా పెట్టేసేయండి. నెక్స్ట్ మళ్ళీ 6 ఉంది కదా 110. 0 ఉంది కదా 3 zeros, 3 ఉంది కదా 011. ఓకే. అంటే ఇప్పుడు ఇచ్చిన ఆక్టాల్ కి మనం బైనరీ రాసేసాం. ఇచ్చిన ఆక్టాల్ కి బైనరీ రాసేసాం. ఇచ్చిన ఆక్టాల్ నెంబర్ కి మనం ఏం రాసేసాము? బైనరీ రాసేసాం. ఇప్పుడు ఏం రాయాలి? నెక్స్ట్ హెక్సాడెసిమల్ రాయాలి. ఏం రాయాలి? హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ లో 4 బిట్స్ కదా మనకి గ్రూప్. హెక్సాడెసిమల్ లో 4 బిట్స్ కదా మనకి గ్రూప్. కాబట్టి సో ఈ గ్రూపింగ్ ఎలా చేస్తామంటే ఇది కదా మనకి పాయింట్, బోత్ ఇంటీజర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఇలా గ్రూప్ చేస్తాము అండ్ ఈ పాయింట్ నుంచి ఇలా గ్రూప్ చేస్తాం. అంటే ఇంటీజర్ పార్ట్ అయితే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ అయితే లెఫ్ట్ టు రైట్. మరి హెక్సాడెసిమల్ నెంబర్ మీరు రాయాలి అంటే ఇక్కడ మనం ఎన్ని బిట్స్ ని గ్రూప్ చేయాలి? 4 బిట్స్ ని గ్రూప్ చేయాలి. సో చూడండి 1 2 3 4 అంటే ఈ 4 బిట్స్ ఒక గ్రూప్. ఓకేనా? ఈ 4 బిట్స్ ఒక గ్రూప్. నెక్స్ట్ 1 2 3 4 ఈ 4 బిట్స్ ఒక గ్రూప్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఒక్కటి మిగిలిపోయింది కదా, మనకి ఎన్ని బిట్స్ ఉండాలి? 4 బిట్స్ ఉండాలి. కాబట్టి నేను ముందు 0 పెడితే దాని వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు కదా. కాబట్టి నేను ముందు ఎన్ని సున్నాలు పెట్టుకుంటున్నాను? 3 సున్నాలు పెట్టాను. ఓకే. ఇక్కడ 4 బిట్స్ వచ్చేసినాయా? నెక్స్ట్ ఇక్కడ 4 బిట్స్, నెక్స్ట్ ఇక్కడ 4 బిట్స్. అలానే ఇక్కడ కూడా 4 4 గా డివైడ్ చేయండి. 4 4 గా ఎలా మనం లెఫ్ట్ నుంచి రైట్ కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 zeros 1, ఇక్కడ ఒక 1 మిగిలిపోయింది. సో మనకి ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ లో జీరోస్ ఎలా ప్లేస్ చేస్తాము అంటే రైట్ సైడ్ పెడతాం జీరోస్. ఎందుకు అంటే ఫ్రాక్షనల్ పార్ట్ లో ఆల్వేస్ మనకి పొజిషనల్ వాల్యూస్ ఎలా స్టార్ట్ అవుతాయి? నెగిటివ్ పవర్స్ తో స్టార్ట్ అవుతాయి. అంటే 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -3, 2 పవర్ -5 అండ్ సో ఆన్. అంటే పవర్ లో నెగిటివ్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ వచ్చే చేంజ్ ఏంటి? స్మాల్ చేంజ్ కదా. అంటే ఇక్కడ నేను జీరోస్ పెడుతున్నాను, ఏమన్నా చేంజ్ అవుతుందా మీకు ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ -8 అనుకోండి, ఇది 0 × 2 పవర్ -9, 0 × 2 పవర్ -10 ఏమన్నా చేంజ్ అవుతుందా మీకు? వాల్యూ చేంజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి వాల్యూస్, ఇక్కడ జీరోస్ ప్లేస్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఈ చాప్టర్ ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే 3 బిట్ బైనరీ నెంబర్ రాసాము ప్రతి డిజిట్ కి. ఆ తర్వాత ఏం చేస్తున్నాం మనము? 4 బిట్స్ డివైడ్ చేస్తున్నాం. ఎందుకు? హెక్సాడెసిమల్ లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి 4 డిజిట్స్ గా డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, సో ఇది నేను మళ్ళీ హెక్సాడెసిమల్ టేబుల్ మీకు చెప్తాను. 1110 అంటే 14 అమ్మ. 1110 అంటే 14 ని మనం హెక్సాడెసిమల్ లో ఈ అని రాస్తాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముందో చూడండి 1110 ఉంది అంటే హెక్సాడెసిమల్ లో ఏమని రాస్తాం? దాన్ని ఈ అని రాస్తాం 14. ఇక్కడ 0001 ఉంది అంటే ఇది 1 అవుతుంది. ఓకే.
పాయింట్ పాయింట్ ఇక్కడ 1100 అంటే 12 అండి. 1100 12 అంటే C గా రాస్తాము. నెక్స్ట్ 00001 అంటే 1 అండ్ నెక్స్ట్ 10000 అంటే 8 1000 అంటే 8 ఇది మనకి వచ్చిన హెక్సాడెసిమల్ ఈక్వలెంట్. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఆక్టాల్ నెంబర్ కి హెక్సాడెసిమల్ ఇది, బైనరీ ఇది. ఓకే, సో సింపుల్ గా ఒక ఆక్టాల్ కనుక ఇస్తే ఏం చేస్తారు మీరు? ఈచ్ ఆక్టాల్ డిజిట్ ని 3-బిట్ బైనరీలో రాస్తారు. సింపుల్. రాసిన తర్వాత ఇప్పుడు మీరు హెక్సాడెసిమల్ లో రాయాలి అంటే హెక్సాడెసిమల్ లో ఎన్ని బిట్స్ ఉండాలి? 4 బిట్స్. కాబట్టి మీరు 4 బిట్స్ ని గ్రూప్ చేయాలి. 4 బిట్స్ ని గ్రూప్ చేయాలి. ఆ గ్రూపింగ్ ఎలా ఉంటుంది? ఇంటీజర్ పార్ట్ అయితే రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ అయితే వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి చూడండి. 1 EE .C18 1 EE .C18. సో ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ గ్రూప్ చేసాము. 1 EE .C18 ఇలా 4 బిట్స్ ని గ్రూప్ చేసి రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆక్టాల్ టు హెక్సాడెసిమల్ కంప్లీట్ అయింది అండ్ వైస్ వర్సా అంటున్నాము. అంటే రివర్స్ చూద్దాము. హెక్సాడెసిమల్ ని తీసుకొని ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇదే నెంబర్ తీసుకుంటున్నాను. ఓకే, ఏంటది? 1 EE .C18. ఇదేంటి మనకి? హెక్సాడెసిమల్. ఈ హెక్సాడెసిమల్ ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? మనము ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఆక్టాల్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? బైనరీలోకి చేయాలి. దేంట్లో కన్వర్ట్ చేయాలి? బైనరీలోకి చేయాలి. సో ఇక్కడ 1 హెక్సాడెసిమల్ డిజిట్ అంటే దేనికి ఈక్వలెంట్? 1 హెక్సాడెసిమల్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 4 బిట్స్ ఇన్ బైనరీ. 4 బిట్స్ ఇన్ బైనరీ. ఫస్ట్ ఇక్కడ ఉన్న హెక్సాడెసిమల్ నెంబర్ ఏంటి? 1. ఓకే, 1 ని బైనరీలో 4 బిట్స్ తో ఎలా రాస్తారు చూపిస్తున్నాను. 001. నెక్స్ట్ ఈ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటి? 14 అంటే 1110. 14 అంటే 1110 అండ్ నెక్స్ట్ 14 అని ఉంది కాబట్టి 1110. పాయింట్ సి అంటే ఏంటి? 12 కాబట్టి 12 కి ఏంటి అంటే బైనరీ నెంబర్ 1100. అండ్ నెక్స్ట్ 1 కి ఈక్వలెంట్ బైనరీ వచ్చేసరికి 0001 అండ్ 8 కి వచ్చేసరికి 1000. 1000. ఇదే బైనరీ. ఇచ్చిన హెక్సాడెసిమల్ నెంబర్ కి ఇది బైనరీ. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆక్టాల్లో రాయాలి. ఆక్టాల్లో రాయాలి అంటే ఎన్ని బిట్స్ గా మనం డివైడ్ చేసుకోవాలి? 3 బిట్స్. ఎన్ని బిట్స్ గా మనం డివైడ్ చేసుకోవాలి? 3 బిట్స్ గా డివైడ్ చేయాలి. ఓకే, సో 3 బిట్స్ గా ఎలా డివైడ్ చేస్తున్నానో చూడండి. 3. సో మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంటీజర్ పార్ట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాము. 3 బిట్స్. సో 3 బిట్స్ అండ్ నెక్స్ట్ 3 బిట్స్. ఓకే, సో ఇక్కడ కూడా 3 బిట్స్ గా, ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్ కి కన్సిడర్ చేసుకుంటాము. 3 బిట్స్ గా డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత ఒకసారి వాల్యూ రాయండి. 3 zeros అంటే 0 అండ్ 1111 అంటే 7, 101 అంటే 5, 110 అంటే 6, పాయింట్ 110 అంటే 6. ఓకే, 000 అంటే 0, 011 అంటే 3 అండ్ 3 zeros ఉన్నాయి కాబట్టి 0. అంటే ఇప్పుడు ఈ హెక్సాడెసిమల్ నెంబర్ తీసుకున్నాము. దీన్ని కన్వర్ట్ చేస్తే మనకి ఇదేగా వచ్చింది ఆక్టాల్ నెంబర్. ఇదే కదా మనకు వచ్చిన ఆక్టాల్ నెంబర్. ఓకే, సో ఇది ప్రొసీజర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏంటి అంటే హెక్సాడెసిమల్ కి 4-బిట్ బైనరీ ఎలా రాయాలి అనేది చెప్తాను. సో 4-బిట్ బైనరీ అంటే సో మనకి 4 పొజిషన్స్. సో 4 పొజిషన్స్ ఏంటి? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో 2 పవర్ 3 అంటే ఏంటి? 8, 4, ఇది 2, 1, 8421 కోడ్. హెక్సాడెసిమల్ లో మీరు రాసేది ఏంటి? 0 to 9 ఏమో నెంబర్స్, నెక్స్ట్ A to F ఏమో ఆల్ఫాబెట్స్. A to F ఆల్ఫాబెట్స్. ఓకే, ఏ అంటే ఏంటి? మనకి 10 అని అర్థం. ఏ అంటే ఏంటి? 10. F అంటే ఏంటి మనకి అర్థము? 15. F అంటే ఏం అర్థం మనకి? 15. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ రాయాలనుకున్నాం.
ఏకి రాయాలనుకున్నాం 4 బిట్లో. ఏకి 4 బిట్లో ఎలా రాయాలనుకున్నాము? ఇక్కడ చూడండి ఏ అంటే 10 కదా! 10 అంటే ఏంటి? 8 + 2 10 కదా! 8 + 2 10 అంటే 8 పొజిషన్‌లో 1 పెడుతున్నాను నేను. 2 పొజిషన్‌లో 1 పెడుతున్నాను. రిమైనింగ్ జీరోస్ పెడుతున్నా. ఓకే. ఇప్పుడు 15 అంటే చూడండి ఆల్ వన్స్ వస్తాయి. 15 అంటే చూడండి ఆల్ వన్స్. మీరు అన్ని యాడ్ చేయండి. 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. అలానే ఇక్కడ ఈ ఉంది. ఈ అంటే ఏంటి మనకి 14. ఈ అంటే ఏంటి 14. సో 14 అంటే చూడండి 8 + 4 12, 12 + 2 14. అండ్ ఈ పొజిషన్ లో ఏముండాలి 0 ఉండాలి. ఓకే. సో యాక్చువల్ గా మీకు 3 బిట్ బైనరీ 4 బిట్ బైనరీ నోటెడ్ అవ్వాలమ్మా. సో ఎప్పుడు అడిగినా చెప్పేలాగా మీకు నోటెడ్ అవ్వాలి. 0 కి ఈక్వలెంట్ బైనరీ ఏంటి, 1 కి ఈక్వలెంట్ బైనరీ ఏంటి. సో 3 బిట్ 4 బిట్ నోటెడ్ అవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ సి ఉంది. సి అంటే ఏంటి 12. సి అంటే ఏంటి 12. 12 అంటే ఏంటి చూడండి 8 + 4 12 కదా! సో రిమైనింగ్ పొజిషన్స్ ఏంటి 0. అలా మనము 8421 కోడ్ ఫాలో అవుతా 0 to 9 కి రాస్తాము. అలానే 10 to F ఆల్ఫాబెట్స్ కి రాస్తాము. ఆ 4 బిట్ బైనరీనే ఇక్కడ మనం యూజ్ చేసింది. ఈ ఉన్న ప్లేస్ లోనేమో 1110 పెట్టాము. సి ఉన్న ప్లేస్ లోనేమో 1100 పెట్టాము. 1100 ప్లేస్ చేసాము. ఓకే. సో ఇది హెక్సాడెసిమల్ టు ఆక్టాల్ అండ్ ఆక్టాల్ టు హెక్సాడెసిమల్. ఓకే. సో దీంట్లోనే మీకు బైనరీ కూడా వచ్చేసింది. అంటే మీకు ఆల్ కన్వర్షన్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. ఆల్ కన్వర్షన్స్ టాపిక్ అనేది మీకు కంప్లీట్ అయింది. ఓకే. సో చూడండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి హెక్సాడెసిమల్ ని ఆక్టాల్ కి కన్వర్ట్ చేయాలి. హెక్సాడెసిమల్ ని ఆక్టాల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇచ్చిన హెక్సాడెసిమల్ నెంబర్ ఇది B9F.AE. బి అంటే 11 1011, 9 అంటే 1001, ఎఫ్ అంటే ఆల్ వన్స్, ఏ అంటే 10 కాబట్టి 1010 ఈ. సో ఫస్ట్ ఏం చేస్తాము ఇచ్చిన హెక్సాడెసిమల్ నెంబర్ కి సో దాంట్లో ఉన్న ఈచ్ డిజిట్ కి 4 బిట్ బైనరీ రాస్తాము. రాసిన తర్వాత ఇది బైనరీ ఈక్వలెంట్. ఇప్పుడు ఈ బైనరీ నుంచి ఆక్టాల్ గా రాయాలి అంటే ఎలా రాస్తాము 3 బిట్స్ ని గ్రూప్ చేస్తాము. 3 బిట్స్ ని ఎలా గ్రూప్ చేస్తాము ఇక్కడేమో రైట్ టు లెఫ్ట్ ఇంటీజర్ పార్ట్ అయితే ఫ్రాక్షనల్ పార్ట్ అయితే లెఫ్ట్ టు రైట్. సో 3 బిట్స్ ని గ్రూప్ చేస్తున్నాము. ఇదిగోండి 3 బిట్స్ ఇలా గ్రూప్ చేయండి. ఓకే. సో 101 అంటే 5, 110 అంటే 6, 011 అంటే 3, 111 అంటే 7. సో ఇక్కడ కూడా మనం లెఫ్ట్ నుంచి రైట్ కి గ్రూపింగ్ అనేది చేస్తాము. సో ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి కాబట్టి ముందేం చేస్తాము ఒక 0 పెట్టుకుంటాం. 100 అంటే 4, 100 అంటే 4. ఓకే. సో మనకి ఇచ్చిన హెక్సాడెసిమల్ ని కానీ ఆక్టాల్ ని కానీ మనము అదర్ నెంబర్ సిస్టమ్ లోకి అంటే ఆక్టాల్ టు హెక్సాడెసిమల్ కానీ హెక్సాడెసిమల్ టు ఆక్టాల్ కానీ కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. సో బైనరీ నుంచి అదర్ నెంబర్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇవి టోటల్ గా కన్వర్షన్స్. సో ఫస్ట్ కన్వర్షన్ ఏంటి అదర్ నెంబర్ సిస్టమ్ ని డెసిమల్ లోకి ఎలా మార్చాలి. సెకండ్ కన్వర్షన్ ఏంటి డెసిమల్ ని అదర్ నెంబర్ సిస్టమ్స్ లోకి ఎలా మార్చాలి. అండ్ ఇప్పుడు ఈ కన్వర్షన్ ఏంటి ఆక్టాల్ టు హెక్సాడెసిమల్ హెక్సాడెసిమల్ టు ఆక్టాల్ ఇందులోనే బైనరీ కూడా వస్తుంది. సో టోటల్ గా కన్వర్షన్స్ అనేది కంప్లీట్ అయింది. సో మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను 102 ఇచ్చాను. ఇది బేస్ 3 నెంబర్ సిస్టమ్ అనుకోండి. ఓకే. సో దీన్ని మీరు డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తాము ఏ నెంబర్ సిస్టమ్ అయినా డెసిమల్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే పొజిషనల్ వెయిట్ తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ పొజిషనల్ వెయిట్ ఏంటి 3/0, ఇక్కడ పొజిషనల్ వెయిట్ ఏంటి 3/1, ఇక్కడ పొజిషనల్ వెయిట్ ఏంటి 3/2. సో దీంట్లో ఉన్న ఈచ్ డిజిట్ ని దాని యొక్క పొజిషనల్ వెయిట్ తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాము. దెన్ యూ విల్ గెట్ ద డెసిమల్ ఈక్వలెంట్. ఓకే. సో సేమ్ ఇదే నెంబర్ ని బైనరీలోకి అడిగాడు అనుకోండి మీరు ఏం చేస్తారు బైనరీలోకి అడిగితే మనకు తెలిసిన కన్వర్షన్స్ ఏంటి మనం 3 టైప్స్ డిస్కస్ చేసాము. ఫస్ట్ మీరు ఏం చేస్తారు దీన్ని డెసిమల్ లో కన్వర్ట్ చేసుకోండి. డెసిమల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేస్తాం వచ్చిన డెసిమల్ నెంబర్ ని 2 తో డివైడ్ చేస్తాం. ఓకే. సో అలా చేయొచ్చు కన్వర్షన్స్.
So this is all about conversions. సో దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? కన్వర్షన్స్ కంప్లీట్ అయ్యి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి ఏం డౌట్స్ లేవా? నో మ్యామ్. సో మీకు క్లియర్ గా ఉందా? అర్థమైందా కన్వర్షన్స్ టాపిక్? సో మనం 4 బేసిక్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఏంటవి? డెసిమల్, బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్. ఓకే, సో ఒక నెంబర్ సిస్టమ్ లో నుంచి ఇంకొక నెంబర్ సిస్టమ్ కి కన్వర్ట్ చేయాలి. సో మనకేంటి ఈజీగా అర్థం అవ్వటానికి దాన్ని నేను ఏం చేశాను, 5 గ్రూప్స్ గా కన్వర్ట్ చేశాను. ఏంటవి 5 గ్రూప్స్? అదర్ నెంబర్ సిస్టమ్స్ టు డెసిమల్ ఒకటి, డెసిమల్ టు అదర్ నెంబర్ సిస్టమ్స్ ఒకటి. అవి ఫస్ట్ 2 గ్రూప్స్. నెక్స్ట్ లాస్ట్ లో ఉన్న 3 గ్రూప్స్ రావాలి అంటే మనం ఆక్టాల్ టు హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ టు ఆక్టాల్ నేర్చుకుంటే సరిపోతుంది. దాంట్లో ఆటోమేటిక్ గా ఆక్టాల్ నుంచి బైనరీ రాస్తాము, బైనరీ నుంచి హెక్సాడెసిమల్ రాస్తాము. లేదంటే హెక్సాడెసిమల్ నెంబర్ ఇచ్చారనుకోండి, హెక్సాడెసిమల్ నుంచి బైనరీ రాస్తాము. అండ్ నెక్స్ట్ ఆ బైనరీ నుంచి ఆక్టాల్ రాస్తాము. ఓకే, సో మీరు టోటల్ గా ఈ 3 పాయింట్స్ గనక గుర్తుంచుకుంటే మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కన్వర్షన్స్ మీద మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి కన్వర్షన్స్. సో నేను రేపిస్తానమ్మా అసైన్మెంట్ క్వశ్చన్స్ ఈ కన్వర్షన్స్ వరకు. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ చేయండి. సో ఆ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనము ఆక్టాల్ ని హెక్సాడెసిమల్ ని ఆక్టాల్ కి కన్వర్ట్ చేసేటప్పుడు సింపుల్ స్టెప్ లో కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాము, ఈచ్ డిజిట్ కి బైనరీ రాస్తున్నాము. ఇలా రాయాలి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏం చేయాలి, 3 బిట్ బైనరీ నోటెడ్ అవ్వాలి, 4 బిట్ బైనరీ నోటెడ్ అవ్వాలి. 3 బిట్ బైనరీ అంటే 0 to 7 నంబర్స్ కి, 4 బిట్ బైనరీ అంటే 0 to 15, టోటల్ గా 16 నెంబర్స్ కి. ఓకే, సో అవి నోటెడ్ కనుక అయితే మీరు ఏ నెంబర్ ఇచ్చినా, ఆక్టాల్ కానీ హెక్సాడెసిమల్ నెంబర్ ఇచ్చినా కానీ దానికి ఈక్వలెంట్ బైనరీని మీరు రాసేయొచ్చు. ఓకే, సో యాక్చువల్ గా ఇవి ఎక్కడి నుంచి రాసాము అంటే మళ్ళీ మనం ప్రతిదీ కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బి ఉంది, బి అంటే ఏంటి, 11 కదా డెసిమల్ లో, బి అంటే 11 కదా డెసిమల్ లో. ఈ 11 ని మనం బైనరీలో రాయాలంటే ఎలా రాస్తాము, ఇప్పుడు చూడండి, 2 5s are 10, అంతే కదా. డెసిమల్ ని నేను బైనరీలోకి రాయాలనుకున్నా కాబట్టి ఆ రాడిక్స్ తో డివైడ్ చేస్తున్నా. 2 5s are 10, వాట్ ఈస్ ద రిమైండర్, 1. నెక్స్ట్ 2 2s are 4, వాట్ ఈస్ ద రిమైండర్, 1. వాట్ ఈస్ ద రిమైండర్, 1. నెక్స్ట్ 2 1s are 2, వాట్ ఈస్ ద రిమైండర్, 0. ఇంక ఇక్కడ 1 ఉంది, మళ్ళీ డివిజిబుల్ అవుద్దా, లేదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, బాటమ్ టు టాప్ కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, 1 0 1 1, 1 0 1 1. సో మీరు ఎవ్రీ టైం ఇలా చేయలేరు ప్రతి నంబర్ ని, అవునా. కాబట్టి మీరు ఇక్కడ ఏం ఫాలో అవ్వచ్చు, పొజిషనల్ వెయిట్స్ తీసుకోవచ్చు. 4 బిట్ రాయాలి అంటే ఏ కోడ్ యూస్ చేయొచ్చు అని చెప్పాను నేను, 8421 కోడ్ యూస్ చేయొచ్చు అని చెప్పాను. సో 8421 కోడ్ లో మీరు 11 రాయాలనుకోండి, 8 + 2 నేమో 10, 10 + 1 నేమో 11. అంటే మీరు ఏం రాయొచ్చు, సింపుల్ గా 1011 రాసేయొచ్చు. ఏం రాయొచ్చు, 1011. అంటే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ప్రతి ఇక్కడ ఇచ్చిన డిజిట్ ని మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే కష్టం. కాబట్టి 8421. ఓకే, 4 బిట్ అయితే. 3 బిట్ అయితే ఏం చేయాలి, 421 కోడ్. 3 బిట్ అయితే 421 కోడ్. ఓకే, అలా కాకుండా 4 బిట్ అనుకోండి, 8421 కోడ్. 4 బిట్ అయితే 8421 కోడ్. సో పొజిషనల్ వెయిట్స్ ని ఫాలో అవుతూ దాని యొక్క ఈక్వలెంట్ మనం ఇక్కడ రాసేయొచ్చు. ఓకే, సో కన్వర్షన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో నేను ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి సాల్వ్ చేయండి, అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ గా నోట్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వేరే టాపిక్ స్టార్ట్ చేస్తామమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ కోడ్స్. అండ్ మనము ఈ కోడ్స్ లో అర్థమెటిక్ ఆపరేషన్స్ ని ఎలా చేయొచ్చు. మనకి డెసిమల్ లో ఎడిషన్ చేయటం తెలుసు, సబ్ట్రాక్షన్ చేయటం తెలుసు. అలానే బైనరీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా పెర్ఫామ్ చేస్తాము, అదే ఆక్టాల్ నెంబర్ లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటాయి, హెక్సాడెసిమల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటాయి, సైన్డ్ నెంబర్స్ కి ఎలా ఉంటుంది, అన్సైన్డ్ నెంబర్స్ కి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Okay, I'm going to end the meeting.